హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పకోడా చేసే విధానం చూద్దాం. అంటే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దీనికి ఇక ఈ స్పూన్తో 2 స్పూన్లు కారం వేసుకోండి. ఈ విధానంగా ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. పసుపు కొంచెం వేసుకోండి. శనగపిండి 1 స్పూన్ వేసుకోండి. మొక్కశనగపిండి 1 స్పూన్ వేసుకోండి. తర్వాత మీరు గుడ్డు ఒక 2 గుడ్లు ఈ మాదిరిగా వైట్ వరకు తీసుకోండి, ఎల్లో మాత్రం పడేయండి. ఈ విధానంగా గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి. అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. ఈ విధంగా వేసుకున్నాక దీన్ని మొత్తం బాగా మెత్తగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకోండి. కలిపి మీకు సరిపోయేంత ఉప్పు వేసుకోండి. ఈ విధంగా అన్నీ వేసి కలుపుకున్నాక దీన్ని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి. మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని మరో పెనం పెట్టుకోండి. లైట్గా ఎక్కువ మంట పెట్టద్దండి, మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకొని 1/4 లీటర్ నూనె వేసుకోండి. ఈ విధంగా వేడెక్కింది. మళ్ళీ 1/4 లీటర్ నూనె వేసుకోండి. ఈ విధంగా నూనె ఈ విధంగా కాగింది. కాగినాక మీరు ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి పకోడాకి, అది ఒక్కొక్కటి తీసి ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా కనీగా వేసుకోండి. అంతా ముద్దగా వేయద్దు, ముద్దగా వేస్తూ సరిగా ఉడకదు. ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా గరిటె ఒకటి తీసుకోండి, నెమ్మదిగా ఇదేటట్టు కలపండి. ఈ విధంగా అప్పుడప్పుడు ఈ విధంగా తిప్పుతూ ఉండండి. ఈ విధంగా అప్పుడప్పుడు తిప్పుకోండి. చికెన్ పకోడా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.